నేను న్యూమరాలజీలో అంటే ఏమన్నా నేను ఫస్ట్ ఏం చేసేదంటేనా ఒక 2 hours చేసేది. ఒక 9 hours హాస్పిటల్లో 2 hours న్యూమరాలజీ. చిన్నగా 2, 3 అయింది, 3, 4 అయింది, 5 అయింది, 6 అయింది. చిన్నగా హాస్పిటల్ బంద్ అయింది. అంటే పేషెంట్లు వచ్చారనుకోండి, ఈ మందులు ఇస్తే వచ్చే వారం మళ్ళీ వస్తారు, ఇంకొక నొప్పి, ఇంకొక తరగా నొప్పి. కరెక్షన్ ఇచ్చినాక నేను కర్నూలులో పనిచేసినాను. నందికొట్కూరులో మా భార్య డాక్టరు. అప్పుడు గౌరీ చరితారెడ్డి నా కారు మీద నెహ్రూ అని ఉంటుంది, చూసి పిలిచింది, అన్న నెహ్రూ అంటే ఎవరన్నా అని. మా నాన్నగారు అంటే మా ఇంటికి కాఫీకి రా అన్న. మంచా ఆమె అప్పుడు ఎమ్మెల్యే. 2007లో విషయం ఇది. ఇంటికి వెళ్ళినాక కాఫీ అని పెట్టి, మా ఆయన పేరు గౌరీ వెంకటరెడ్డి, చాలా ఫేమస్. అక్క నీకు ఇస్తాను అక్క కరెక్షన్. కరెక్షన్ లాగా వాళ్ళు భావించలేదు నన్ను, ఇంట్లో మెంబర్. ఆ రోజే వాళ్ళు నన్ను చేర్చేసుకున్నారు ఇంట్లో. నేను ఎక్కడికనమాట కలెక్టర్ ఉన్నా, మినిస్టర్ ఉన్నా, వాళ్ళు నాకే ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు పలకరించేది. సో మళ్ళీ మీద ఎస్సీ రిజర్వ్డ్ అయింది నందికొట్కూరు. అన్న ఎట్లా అన్నా అనింది, నువ్వు ఆడ కాలు పెడతాడు గెలుస్తావక్క అన్న. పానీయంలో గెలిచింది, ఫుల్ మెజారిటీ గెలిచింది. సో లాస్ట్లో కొంచెం జగన్ పట్టించుకోకపోవడం వల్ల ఎలక్షన్ 1 week ముందు తెలుగుదేశంలో పోయి ఓడిపోయింది. ఓడిపోయినాక నేను చెప్పాను, అక్క అట్లే ఉండు, తెలుగుదేశంలోనే ఉండు, ఈసారి నీకు 50,000 మెజారిటీ అని చెప్పా. మొన్న మళ్ళీ గెలిచింది. సో ఎవరు పిల్లలు పుట్టినా కూడా ఆమె ఫీజు ఇచ్చి పంపిస్తుంది నాన్న. అంటే ఒక మాట చెప్పాలంటే వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు మంచి మనసున్న దేవతలు. అంటే నా ఫ్యామిలీ బాగుండాలనుకున్నవాడు స్వార్థపరుడు, నా ప్రజలందరూ బాగుండాలనుకున్న నాయకులు, నిజమైన నాయకులు. అండ్ నేను చాలా మందికి ఇచ్చిన నాన్న, చాలా మందికి అందరూ మంచి మంచి సర్వీస్ చేసినారు ప్రజలకి. మన తెలంగాణలో చాలా మంది, అంటే ఎమ్మెల్యేల పేర్లు చెప్తే బాగుంటుందని చెప్పట్లే కానీ ఎంతో మందికి ఇచ్చినాను. అంటే నేను పేరు మార్చను, పేరులో ఒక అక్షరం మారుస్తా. అది కరెక్ట్ లేకపోతే, మంచిగా లేకపోతే. మంచిగా ఉందనుకోండి, సంతకం ఎలా ఉంది, సంతకంలో లోపాల, ఫోన్ నంబర్ బాగుందా లేదా. ఫోన్ నంబర్ కూడా ఉంటుంది సార్. ఫోన్ నంబర్లో నాన్న, ఇప్పుడు ఫోన్ నంబర్లో 10 నంబర్లు ఉంటాయి. 10 అంటే సూర్యుడు. అన్నీ కూడితే 6వ నంబర్ వస్తే ఆ ఫోన్లో బూతులు, కొట్లాట్లు, పెళ్ళాము ఏమండి ఏం చేయమంటారంటే నీ అమ్మాయి ఒకటి చెప్పుకొని ఫోన్ పెట్టేస్తా. అంటే ఈ రివర్స్ ఉంటుంది. అరే ప్రేమగా చేసింది, ఏమో నీ ఇష్టం బంగారు, నువ్వు ఏం చేస్తే తింటాను, థ్యాంక్ యూ, లవ్ యూ అనేస్తే ఆ పిచ్చిది నువ్వు వెళ్ళే వరకు వెయిట్ చేస్తూ ఉంటుంది, నువ్వు తిరితే ఏడుస్తూ ఉంటుంది. సో ఫోన్లో 10 digitsలో 6వ నంబర్ 8వ నంబర్ ఎవరికీ పడదు. 6లో పుట్టినోడికి కూడా పడదు. నా లక్కీ నెంబర్ 6 సార్. ఫోన్లో ఆడితే 6 ఉండద్దు. 10 digitsకి 6 వచ్చింది అనుకోండి, 10 అంటే సూర్యుడు, 6 అంటే శుక్రుడు, లొల్లు ఎక్కువైతుంది. నువ్వు కూడా నాకు నీతో వ్యాపారం ఉంటుంది, డీలింగ్స్. నేను నిన్నే తెస్తా, వ్యాపారం ఇచ్చేవాడినే గొనగుతా. నువ్వేమంటావు, నువ్వు కాకపోతే ఇంకోట్రా పోరా బాబు అని నువ్వు పోతావు. నిజంగా ఇంత ఉంటుందా సార్ నంబర్? అంటే వాడు ఏమనుకుంటా అయినాక మళ్ళీ బాధపడతాడు, అరే ఎందుకురా వ్యాపారం పోగొట్టుకున్నా, మళ్ళీ కాలు పట్టుకోలేడు, పౌరుషం. అవును. ఫోన్ నంబర్స్ బాగుంటే నాన్న, ఇప్పుడు ఫోన్ నంబర్ ఇస్ లింక్ విత్ ఫోన్పే, గూగుల్ పే, డబ్బులు దాంట్లో నిలబడతాయి. నంబర్ బాగాలేకపోతే ఇప్పుడు కొన్ని ఓన్లీ బోర్డు ఉందే వ్యాపారం, ఆన్లైన్ వ్యాపారాలు ఉంటాయి. నంబర్స్ బాగుంటే క్యూట్గా వాడు నసబెట్టినా కూడా చెప్పండి సార్, ఓకే సార్, సారీ సార్, థ్యాంక్ యూ సార్ అంటారు. వాడు కూడా ఫుల్ అయిపోయి ఏదో ఒక అమౌంట్ వేస్తాడు. సో బిజినెస్ అంటే ఎలా ఉండాలంటే సర్వీస్ ఇవ్వాలి, తీసుకోవాలి. మంచి నంబర్స్ ఉంటే మంచి సర్వీస్. ఇప్పుడు మరి మొత్తానికి ఒకవేళ జీవితం బాగుండాలి అంటే ఒక నేమ్ కరెక్షన్ చేస్తే సరిపోదా, ఇంకా ఫోన్ నంబర్ చేయాలన్నా ఇంకేమేం చేయాలి? అంటే ఏం లేదు నాన్న, ఒక పేరు ఒకటి చేసుకుంటే మనకు 70% వచ్చేస్తుంది. 70% వస్తుంది. బట్ మనం వాడే ఫోన్, అంటే రోజుకి 100 ఫోన్లు వచ్చేవాళ్ళు ఉంటారు, SMS చేసేవాళ్ళు ఉంటారు, వాట్సాప్ చేసేవాళ్ళు ఉంటారు. ఆ రిలేషన్స్ పాడు కాకుండా ఆ నంబర్ మంచి పెట్టుకుంటే మనం మంచిగా మాట్లాడతాం, మనం మంచిగా డబ్బులు పడతా ఉంటాయి, మనం ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తుంటాం. అంటే ఇది సిస్టమ్, డబ్బులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఫోన్ నంబర్ బాగుంటే బ్యాంక్ అకౌంట్ లింక్డ్ కాబట్టి ఇట్ కెన్ అట్రాక్ట్ మనీ. సో ఫోన్ నంబర్లో కానీ 31 నంబర్ వచ్చింది అనుకోండి, దివాలా అయిపోతాడు. ఫోన్ నంబర్లో 36వ నంబర్ వచ్చింది, 3 దేవతలు 6 రాక్షసులు, ఇతనే దేవుడు, ఇతనే రాక్షసుడు. ఇంత ఉంటుందా సార్? అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నాన్న. నేను చూసాను నాన్న, తెలంగాణలోనే, హైదరాబాద్లోనే. ఇప్పుడు ఎవరైనా చూస్తే ఏమంటారంటే మైపాల్కి పిచ్చిలేసింది, మొన్నటి దాకా రాజకీయాలు ఇవన్నీ మాట్లాడేటోడు, మళ్ళీ ఇదొకటి తీసుకొచ్చిండు. నన్ను నీకు మాట చెప్తాను, కష్టేపల్లి అంటారు జనరల్గా, కష్టేపల్లి, పని చేసుకొని బతకాల, అసలు దేవుడు కూడా లేడు, నాస్తికులు కూడా ఎంతో మంది ఉన్నారు, దేవుడిని కూడా మేము నమ్మమంటారు. ఒక మాట చెప్తాను, నువ్వు అడిగిన మంచి ప్రశ్న అడిగావు. కష్టపడిందే ఎవ్వడికి ఏది లేదు.
అదైతే నా క్లయింట్స్ కూడా నేను చెప్పేది ఫస్ట్ ఏంటంటే నీ కష్టానికి అదృష్టాన్ని ఇస్తాను కానీ కష్టపడకుండా అదృష్టం రాదు. ఇంట్లో డోర్ నేను ఆల్మోస్ట్ డైలీ 16 to 18 అవర్స్ పనిచేస్తా. మీరు కష్టపడండి, బాగా ప్రైజులు అవ్వండి, ట్యాక్సులు కట్టండి. మీ ట్యాక్సుల వల్ల చిన్న ప్రజలకి మేలు జరుగుతుంది, గవర్నమెంట్కి మేలు జరుగుతుంది. నేను ఐ ఆల్వేస్ థింక్ అబౌట్ గివింగ్ మోర్ మనీ టు గవర్నమెంట్. నాకు ఇన్కమ్ పెరిగితే ఇంకా ఎక్కువ ట్యాక్స్ కట్టాలి. సో ఇక్కడ ఏమంటే సార్ చాలామంది అడుగుతారు నన్ను డౌట్, నేను నంబర్ కరెక్షన్ తీసుకుంటాం, చదవము, పాస్ అవుతామా? కాదు, దేనికి కూడా కష్టం అనేది చేయాల్సిందే. నామినేషన్ ఇంట్లో అనుకుంటానంటే గెలవు, చేయాల్సింది చేయాలి, ప్రజల్లోకి పోవాలి. ఈ మంచి పేరుతో ప్రజల్లోకి పోతే ఓట్లు పడతాయి. త్రికరణ శుద్ధిగా అయితే పని అయితే చేయాలి సార్. కష్టపడే వాళ్ళే రండి, కష్టపడకుండా అదృష్టం కావాలో రావద్దు. నేను కష్టపడి ఎంబీబీఎస్ చేసిన, కష్టపడ్డా. ఇంకోటి నేను చూసింది ఏంటంటే ఒక డాక్టర్గా వైద్యం చేస్తే మళ్ళీ వచ్చేస్తున్నారు. న్యూమరాలజీగా కరెక్షన్ ఇచ్చిన వాళ్ళు మన తెలంగాణలో నేను అన్ని జిల్లాల్లో ఇచ్చిన ప్రతి ఒక్క ఊర్లో నాకు పేరున మనుషులు తెలుసు. కొరుట్లలో ఉన్న నా అభిమానులు ఉన్నారు, కరీంనగర్లో ఉన్నారు. అంటే అందం పెట్టే అంత క్లోజ్ ఉన్నారు. బలవంతంగా కూడా తెచ్చిపెట్టి తిను ఫస్ట్ నువ్వు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంత అంటే ద లవ్ అండ్ అఫెక్షన్ షోన్ బై ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఇస్ అది పోదు. అందుకే నేను నెలకి 30 రోజులు అంటే 29 రోజులు ఇడే ఉంటా. ఒక్కరోజు ఏదైనా గుడ్లు పోయి వస్తా. ఎందుకంటే రుణం తీర్చుకోవాలా. రుణం అనేది ఊకే కాదు సార్. 23 ఏళ్ళ క్రితం నా ఫీజు ఎంత ఉందో ఈ రోజు కూడా నా ఫీజు అంతే. 23 ఏళ్ళ కిందట నా ఫీజు అంతే. నేను 3200, అది డైరెక్ట్ వస్తే. ఆన్లైన్ అయితే 2300. మేము ఫీజులు పెంచన్నానా, నేను ఖర్చులు మెయింటెనెన్స్ వెళ్ళాలి కదా సార్. సార్ దేవుడి దయ వల్ల ఒక రెంట్లు అవి వస్తాయి, జరిగిపోతాయి. నాకు క్లయింట్కి భారం పడకూడదు, బాగుండాలా. బయట 10,000, 15,000, 20,000, 7,000, 8,000, 30,000 కూడా తీసుకుంటున్నారు నాన్న. నేను అట్లా ఇప్పుడు కొంతమంది భయపడతారు, ఇటు 3,200 సబ్జెక్ట్ ఉందో లేదో. ఇక్కడ డబ్బులు బట్టి కాదు నాన్న, తృప్తి. నాకు వచ్చి జనాలు మేము బాగున్నామంటే నా పొట్ట కొంచెం ముందుకు వస్తుంది. అన్నం తినకపోయినా ఆనందం నిండిపోతుంది. అదే నాకు వ్యాపారం చేసి ఒక భూమి అమ్మినా 2 కోట్లు వచ్చిందని కూడా ఆనందం లేదు. నిజమైన తృప్తి ఏంటంటే నేను చనిపోయిన తర్వాత నేను ఇచ్చిన అందరూ బాగుండి నా కోసం ఒక చుక్క నీళ్ళు గారిస్తే నేను సక్సెస్ అయినట్టే. నేను నాతో బాగున్న వాళ్ళు అంటే ఒకటి నాన్న, నేను పేరులో కోర్స్ ఇస్తా రాయనీకి, అది రాయాల, లక్కీ నంబర్స్ ఫాలో అవ్వాలా. ఇప్పుడు చూడ మన ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది 12 జూన్. 12 అంటే 3 అంటే దేవతలు, 6 అంటే రాక్షసులు. ఈ 3, 6 ధ్వంసం. 250 కుటుంబాల్ని నాశనం చేసేసింది ఒక ప్లేన్. ఇది అస్సలు అది చూశాక నాకు ఒక 2 రోజులు విరక్తి అయిపోయింది. చాలా అప్సెట్. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, నీకు తెలిస్తే ముందు చెప్పచ్చు కదా. మనం ఏ ఫ్లైట్ కూలుతుంది చెప్పలేం, కానీ ఇలాంటి ప్రమాదాలే 21వ తేదీ ఉన్నాయి, 30వ తేదీ కూడా ఉన్నాయి. ఇట్ మే బి రోడ్ యాక్సిడెంట్స్. మరి మనకు ముందే తెలిస్తే ఏం చేయొచ్చు సార్? ఆపొచ్చు అంత కాదు నాన్న, అంటే ఇది యూనివర్సల్ కదా, జరిగేది జరుగుతుంది. మనం ఏం చెప్తామంటే 3, 12, 21, 30 జూన్లో లాంగ్ ప్రయాణాలు చేయకండి, లాంగ్ చేయొద్దండి, చిన్నవి ఇంట్లోనే ఉండండి, మ్యాక్సిమం ఇంట్లో ఉండండి. ఈ జూన్ నెలలో పర్టికులర్ లాస్ట్ ఇయర్ 24లో ట్రైన్ యాక్సిడెంట్ అయింది, 23 జూన్లో ట్రైన్ యాక్సిడెంట్ అయింది, 25 జూన్లో ప్లేన్ యాక్సిడెంట్ అయింది. ఈ జూన్లో సార్ ఇది 2025 సార్. 2025 అంటే 9 అంటే కుజుడు ఫెరోషియస్. ఈ 9 దగ్గర ఇలా వంగాల, అంతే దండం పెడితే వాడు వదిలేస్తాడు. ఎక్కువ మందిని 9 అంటే రెడ్ అంటే రక్తపాతం. సార్ ఈ 25లో చూసిన అన్ని భూకంపాలు, సునామీలు, ట్రైన్ యాక్సిడెంట్స్, ఫ్లైట్ యాక్సిడెంట్స్, యుద్ధాలు నేను గత 10 ఏళ్ళుగా చూడలేదు సార్. ఇడు 2025ని మనము దండం పెట్టాల. 2025 మమ్మల్ని కాపాడు అంటే గుండె కూడా తీసి ఇచ్చేస్తాడు కుజుడు. మనం పోయి కుజుడు ముందు తొడగొట్టామనుకోండి, వాడికి ముక్కు మీద కోపం, ముక్కులో రక్తం వచ్చేస్తుంది ఒక దెబ్బకే. మెయిన్గా ఈ 2025లో 2, 11, 20, 29, 8, 17, 26 పుట్టిన బాగుండాలి, అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పవన్ కళ్యాణ్ కొడుకు చిన్న బిడ్డ సార్, 9 ఏళ్ళ బిడ్డ. ఆ అబ్బాయి 9న పుట్టాడు, 9వ తేదీ. 8 ఏప్రిల్ ఆ అబ్బాయికి అగ్ని ప్రమాదం అయింది మలేషియాలోనో సింగపూర్లో. 8 అయ్యింది, ఈ 9కి 8 పడదు. సో 8 తేదీల్లో జాగ్రత్తగా ఉండాలా. ఈ 9లో పుట్టిన వాళ్ళు
అండ్ 2లో వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు. అంటే ఏ డేట్లో వాళ్ళు ఎవరు మ్యారేజ్ చేసుకుంటే, ఇప్పుడు ఒక మాట, ఒకప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో విడాకులయ్యేది, ఫారెన్ నవ్వుకునేవాళ్ళు. మన ఊర్లో ఎవరో ఒకరు ఉండేవాళ్ళు. ఇప్పుడు మన ఇంటికాడ చూస్తే 4 ఇంట్లో ఒకరు విడాకులు. ఎందుకు పెరిగినాయి? మనం వాళ్ళ కల్చర్ తీసుకున్నాం, వాళ్ళ బట్టలు తీసుకున్నాం, వాళ్ళ చదువులు తీసుకున్నాం, వాళ్ళ డబ్బు తీసుకున్నాం, వాళ్ళలాగా అయిపోయినాం. మొత్తం చూసాం, చంద్రబాబు చూసాం కూడా వాళ్ళలాగానే అంటారు. అంతే కదా సార్. ఇప్పుడు మన వాళ్ళు బాంబే దాడితే బట్టలు చిన్నవి అయిపోతున్నాయి. అస్సలు భలే బాధ అవుతుంది. సాంప్రదాయం అంటే ఏంది? ఒంటి నిండా మనము కప్పుకుంటే సాంప్రదాయం. బిఏ రోమ్ ఇన్ రోమ్ అన్నట్టు వీళ్ళు ఏమంటారు, మేము అక్కడ కంట్రీలో అట్లే ఉంటాం, ఏమైంది నీకు అంటారు. సో మన పేరు బాగుంటే నాన్న, మంచి గుణాలు, తల్లిదండ్రులు బాగా చూసుకుంటాం, డబ్బులు బాగా సంపాదిస్తాం, సమాజ సేవ చేస్తాం. నేను ప్రతి వారము నా స్తోమత తగ్గట్టు 5 మందికో 10 మందికో అన్నదానం చేస్తాను ప్రతి వారం. అంటే నేను గొప్పోడని చెప్పట్లే, నాకు స్తోమత తగ్గట్టు నాతో పనిచేసే పిల్లలకి టిఫిన్ భోజనం నాకాడే పెడతా. నేనేం తింటే అది పెడతా. నేనేం తింటే అది. నైట్ వెళ్ళిపోతారు కాబట్టి నేను ఇంక పెట్టలేను. మార్నింగ్ మధ్యాహ్నం నేనేం తింటానో నాతో పాటే తింటారు. అంటే నాకు తృప్తి నాన్న. నేను 3 పెడతాను, 4 పెడతా, 5 మంది పెడుతున్నాను. పెట్టడం వల్ల పుణ్యం ఉంటుందా సార్? సార్, అన్నదానం అనేది పుణ్యం, చాలా పుణ్యము. మనం తెలిసి చేసిన చిన్న చిన్న తప్పులు ఇది కవర్ చేసి మనం ఒక ముద్ద పెడితే, మనం అడవిలో ఉంటే, నేను ఒకసారి ఖమ్మం రూట్ నుంచి రాజమండ్రి పోతా, నా కార్ పంచర్ అయిపోయింది. తిండిలే పంచర్, మావాడు ఆటోలో పోయినాడు, 2 గంటలు రావట్లే. ఆ పక్కింట్లో ఆమె చూసి నన్ను కనుక్కొని, సార్ మీరు కిరణీరు కదా అంటే, అవునమ్మా అన్న. నా ఉండు అని చెప్పి అన్నము పప్పు వేపుడు తెచ్చి కడుపు నిండా తినమని చెప్పి గ్లాస్ నీళ్ళు తెచ్చిచ్చి, నాకు ఆమె దేవత. నేను ఆమెని ఆ రూట్లో పోతే మర్చిపోను. పోయినప్పుడు ఆమెకి స్వీట్లో బొకేనో లేదా దన్నమో, అంటే నాకు అన్నం పెట్టిన దేవత. సార్ ఏం అవసరం సార్ ఆమెకి, నేను కిరణ్ అయితే ఏమి ఎవరైతే ఏమి, అన్నం పెట్టిన వాళ్ళు నేను మర్చిపోను. సో నాకు ఒక చిన్న మేలు చేస్తే నేను లైఫ్ లాంగ్ నేను విశ్వాసంగా ఉంటాను. నా డ్యూటీ అది. కృతజ్ఞత అనేది నేను ఖచ్చితంగా, నేను మా భార్య కూడా ఎప్పుడు చెప్తా, నాకు ఎవరైనా రూపాయి పెడితే వాళ్ళకి తిరిగి 5 రూపాయలు పెట్టేదని వెయిట్ చేస్తాను. సో నాకు నా పేరులో వచ్చింది ఏంటంటే సార్, నా పేరులో ఉండే నంబర్స్ ఎలా ఉంటాయంటే, ఇది పేరునిస్తుంది, నేనిచ్చే కరెక్షన్స్ ఫలిస్తాయి. న్యూమరాలజీ చాలా మంది ఉండొచ్చు. ఇది నాకు నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన వారసత్వం. నేను డాక్టర్గా, నాన్న బిహెచ్ఎల్, నాన్న డీజీఎం. నాన్న డీజీఎం జాబ్ వదిలేసి వచ్చాడు దీంట్లోకి, రిజైన్ చేసి వచ్చినాడు 1,00,000 రూపాయల జీతాన్ని 86లో. అప్పుడు ఎంత డిమాండ్ డబ్బు, వచ్చి ఆఫీస్ పెట్టుకున్నాడు. నేను నవ్వుకున్నా, ఏం సక్సెస్ అవుతాడు అసలు న్యూమరాలజీ అని చెప్పడానికి అరగంట. ఎవరైనా వస్తే నువ్వు వచ్చినావు, అది ఏం చేస్తారు సార్ మీరు బోర్డు పెట్టుకున్నారు. అది చెప్పుడు నుంచి 98లో డెక్కన్ క్రానికల్లో నంబర్స్ బై నెహ్రూ అని నాన్న ఒక 5 ఏళ్ళు ఆర్టికల్స్ రాసినాడు. చాలా ఫేమస్ అయిపోయాడు ఆయన. హిందూలో ఇంటర్వ్యూ ఇచ్చినాడు. అక్కడ నుంచి వెనక తిరిగి చూడలేదు. ప్రతి రాజకీయ నాయకుడికి నాన్న పరిచయం. తెలంగాణలో ప్రతి రాజకీయ నాయకుడు, పెద్ద పెద్ద వాళ్ళందరూ నాన్న పరిచయం. నాన్న ఎవరి దగ్గర సాయం తీసుకోడు, పోతాడు, వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే మాట్లాడతాడు, సలహాలు ఇస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా నాన్న క్లయింట్సే. సో నాకు ఎందుకంటే రెస్పెక్ట్. నేను ఎవరి దగ్గర పోను, పనులకు పోను, నా పని నా ఆఫీస్. నాకు నా క్లయింట్సే దేవుళ్ళు నాన్న. నేను క్లయింట్స్ కూడా అన్ను, నేను నాన్న అంటాను, పెద్దవాళ్ళైతే అమ్మ అంటాను, చిన్నవాళ్ళైతే చెల్లి అంటాను. నేను నా కుటుంబాన్ని పెంచుకుంటున్నాను. తెలంగాణలో ఆల్మోస్ట్ నాకు హైదరాబాద్లోనే ఒక 3-4 లక్షల మంది క్లయింట్స్ ఉంటారు. పెద్ద కుటుంబం నాది. సో నేను అందరినీ కూడా మెసేజ్ సార్ అంటే కూడా చెప్తా, అన్న అని పిలవండి, మనం ఫ్యామిలీ. నేను కరెక్షన్ చేసేప్పుడు ఫస్ట్ క్లయింట్కి ఎలా ఇచ్చాను భయభక్తులతో అలాగే వర్క్ చేస్తా. అంటే కరెక్షన్ ఇంప్రూవ్మెంట్ పెట్టుకోవచ్చు, 20, 30, 40. నాకు అలా కాదు, 100కు 100 ఇస్తేనే నాకు తృప్తి. లేదా ఏదో తప్పైన ఫీలింగ్ వస్తుంది. కొంతమందికి నేను కరెక్షన్ చేసి 95 ఇచ్చినా కూడా మరుసటి రోజు మళ్ళీ వర్క్ చేసి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి, సార్ ఒకసారి రండి సార్, ఏమైంది సార్ అని వస్తారు వాళ్ళు. సార్ 95నే ఇచ్చాను సార్, ఇగో ఈ షీట్ ఇచ్చేసేయండి, ఇదిగో ఇది 100. వాళ్ళు అంటారు, సార్ మీరు ఎంత పిచ్చివాళ్ళు సార్, మీరు ఎంత వర్క్ ఆల్కహాలిక్, 95 వస్తే కూడా మీరు 2 రోజులు వల్ల వర్క్ చేశారా అంటే, నా అన్నకి తమ్ముడికి చెల్లికి ఎలా చేస్తామో కరెక్షన్స్, ఇది ఒక ప్యాకేజ్ నాన్న. నేమ్ కరెక్షన్ ఒకటి, కోర్స్ రాయడం అంటే పంచభూతాలు పిలుచుకోవడం. లక్కీ నంబర్స్ ఏంటంటే మనకు అన్ని మంచి పనులు. ఇప్పుడు ఒక ప్లాట్ సార్, ప్లాట్ నెంబర్ మనము 18 నెంబర్ కొన్నాం అనుకోండి, అది రేట్లు పెరగదు. అదే మనము 14 కొన్నాం అనుకోండి, రేట్లు పెరుగుతాయి. కర్నూలులో ఒక అబ్బాయి ఉన్నాడు,
5 ఏళ్ళగా రేట్ పెరగలేదు నాన్న. అతను 5 లక్షలకు 6 లక్షలకు కొన్నాడు, రేటు పెరగట్లేదు, మంచి బిట్టు. నేను అక్కడ డాక్టర్గా ఉన్నా, నాకు నీలా క్లోజ్. వచ్చి అన్న అప్పులు అయిపోతున్నాయి, వడ్డీలు కట్టుకోలేకపోతున్నాను అన్న, ఆడ ప్లాట్ ఉందన్న. ప్లాట్ చూసి వచ్చా. నేను ఎవరికైనా చెప్తానంటే ఎవరికి చెప్పేది కాదు, నువ్వే తీసుకో అన్నాడు. నాకు ఆడ పైసలు లేవురా అన్న. అన్న 9 లక్షలు పోతుందన్నా, నీకు 8కి ఇచ్చేస్తానన్నా అన్నాడు. సరే మా భార్యని అడిగా, మంచి ప్లాటు కొంచెం గోల్డ్ ఇస్తే పెట్టుకొని ఇచ్చేస్తాను, మళ్ళీ నీకు 2 నెలలు తీసి ఇచ్చేస్తా అంటే ఆమె గోల్డ్ ఇచ్చేసింది. పెట్టేసాను, మసట గోల్డ్ వచ్చేసింది, ఆయనకి ఇచ్చేసిన. మసట రోజు రిజిస్టర్ చేసి ఇచ్చేసినాడు.